మంచిర్యాలలో మాతా శిశు హాస్పిటల్ ని సందర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పక్కనే గోదావరి వరద పోటెత్తడంతో ముందస్తు చర్యల్లో భాగంగా హాస్పిటల్ను ఖాళీ చేశారు అధికారులు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలతో మాతా శిశు హాస్పిటల్ కు ఈ దుస్థితి వచ్చిందన్నారు ఎంపీ వంశీకృష్ణ. 20 కోట్లతో నిర్మించిన హాస్పిటల్ ఇప్పుడు పనికి రాకుండా పోతుందని విమర్శించారు. కాళేశ్వరం నిర్మించినప్పటి నుంచి మంచిర్యాలలో చాలా ప్రాంతాలు మునిగిపోతున్నాయన్నారు ఎంపీ వంశీకృష్ణ. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ముఖ్యము. అప్పుడప్పుడు వాళ్ళకి ఇంట్లో కూడా కష్టాలు వస్తాయి. హాస్పిటల్ అనేది వారికి ఒక సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, సురక్షణ కల్పించే స్థలంగా అందరు అనుకుంటారు. కానీ ఇక్కడ మంచిర్యాలలో మాతా శిశు హాస్పిటల్ కట్టినప్పటికెళ్ళి ప్రతి సంవత్సరము ఈ మాన్సూన్ టైంలో, వర్షాకాలంలో ఇట్లా షిఫ్టింగ్, హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత 180 అమ్మలను షిఫ్ట్ చేయడము ఎంత దారుణమో. ఈ శాపము టీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పుడు చేసిన కమిషన్ల కోసం చేసిన, దందా కోసం చేసిన ఇట్లాంటి నిర్ణయాలు చేసుకున్న వాళ్ళకి దాక్తుందని చెప్పి ఈ సందర్భంగా గమనించక తప్పదు. ఎందుకంటే 20 కోట్లు పైగా ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టినరు. మరి బిల్డింగ్ చూస్తే హాస్పిటల్ ఉన్నది కానీ లోపల పేషెంట్స్కి సర్వీస్ చేయని పరిస్థితి ఉన్నది. మీరు కళ్ళారా చూస్తున్నారు. ఇట్లాంటి కమిషన్ల బిజినెస్, దందాలు చేసే ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్పిటళ్లతో కూడా దందాలు చేసే టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళందరూ, కేటీఆర్ గారు కూడా ఆలోచించాలి. వారు మాట్లాడే ముందు నిన్నటికెళ్ళి మొన్నటికెళ్ళి మెదక్లో కూడా ఏదైతే వరదలు వచ్చేసి చాలా ఇబ్బంది కలిగిందో, స్టేట్ వైడ్ మొత్తం రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా ఎయిర్ సర్వే కూడా చేసి అన్ని పరిశీలించి ఎవరికి ఎక్కడ ఇమ్మీడియట్గా రిలీఫ్ అందించాలో వారు దాని మీద కృషి చేస్తున్నారు. మీరు చూస్తున్నారు. మంత్రులందరూ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇక్కడ నీళ్ళు వచ్చినాయి. ఎక్కువ వరద నుంచి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుంచి 5,50,000 పైగా క్యూసెక్స్ రెగ్యులర్గా రిలీజ్ అవుతుంది. సో మా దగ్గర దానికి ఎఫెక్ట్ ఇంకా 10-12 అవర్స్లో కనిపిస్తుంది. దాంతోపాటు కడెం నుంచి కూడా 50,000 పైగా మనకు రిలీజ్ అవుతుంది. 2 lakhs పైగా మాకు క్యాచ్మెంట్ ఏరియా, అంటే మాకు లోకల్ స్ట్రీమ్స్, చెరువు ఏమైనా ఉన్నాయి, అది కూడా గోదావరికి వస్తాయి. 2 lakhs అక్కడ. సో అన్నీ కలిపి ఇప్పుడు దాదాపు సుమారుగా 8 lakhs క్యూసెక్స్ రిలీజ్ అవుతుంది. సో దాని నుంచి ఎప్పుడైనా ఎక్కువ వాటర్ రిలీజ్ అయితే మంచిర్యాల టౌన్లో ఫస్ట్ మాకు ఏం ప్రాబ్లం వస్తుంది అంటే ఈ ఎంసీహెచ్ మునిగిపోతుంది. ఈ చాలా సబ్మర్జెన్స్ ఏరియాలో కట్టిన ఎంసీహెచ్కి దాని నుంచి ప్రతి సంవత్సరం, ఇది ఫస్ట్ టైం మనం షిఫ్ట్ చేసే అట్లా లేవు, ప్రతి సంవత్సరం మనం రెడీ అవుతున్నాము. ఎప్పుడైనా డిశ్చార్జ్ ఇంక్రీజ్ అయితే 5 lakhs ఎక్కువ అయితే మనం రెడీ అవుతాము అన్నీ పట్టుకొని. 6-7 అయితే మనం ఇమీడియట్గా ఇక్కడ నుంచి జీజీహెచ్కి, వేరే ప్రైవేట్ హాస్పిటల్కి, మాకు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కోఆపరేట్ చేశారు. జీజీహెచ్లో కూడా పోస్ట్ ఆపరేటివ్కి పెట్టాము. ఒకసారి వాటర్ తగ్గిపోయిన తర్వాత మనం అన్నీ ఇక్కడ స్టార్ట్ చేస్తాము.